ఒక్కరోజే ఇద్దరు ఆత్మహత్య. ఎండిన పంటను చూడలేక మహీందర్ మృతి. వరుసగా 3 సార్లు కాలిన మోటార్లు. రిపేరుకు రుణం, పంట పెట్టుబడికి అప్పు. తీవ్ర మనస్తాపంతో రేకుల షెడ్లో ఉరి. 6.5 లక్షలు అప్పు తీర్చలేక మరో రైతు కూడా. మెదక్ పాలమూరు జిల్లా విషాదం. సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. నుళ్ళు దారే ఉరితాడు. వస్త్రార్డర్ లేక బకాయిలు విడుదల కాక ఆగిరి సాంచాలు. తనతో పాటు భార్య మందులు 4,000 వెచ్చించలేక గోస. కుటుంబం పోషణకు ఇబ్బందులు. ఒక్క రైతు చనిపోలేదు. ఆత్మహత్యలపై మంత్రి ఉత్తమ్. మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ రైతు సంఘాలు. చనిపోయిన వాళ్ళు రైతులు కారా అని నిలదీత. జోషి లేని జాతర. కాంగ్రెస్ కేడర్లో నిరుత్సాహ, జనంలో నిరాసక్త. తుక్కుడు సభకు 10 లక్షల మంది వస్తారని ప్రచారం. సభా ప్రాంగణంలో లోపల బయట కనిపించిన జనం. నేతల ప్రసంగాలతో కార్యకర్తలతో కనిపించిన ఉత్సాహం. పీసీబీకి అల్లుడు. ఇంటర్న్షిప్ పేరుతో బంధువుకు ఉద్యోగం. వరంగల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైరల్ ట్రాన్స్ఫర్ విభాగం సీనియర్ ఇంజనీర్ నిర్వాహక. హైదరాబాద్ పరాధికారి బ్రహ్మాలు. మరో 3 నక్సల్స్ ఎన్కౌంటర్. ఎన్నికల బాండ్లో అతిపెద్ద కుంభకోణం. బెదిరించి బలవంత వసూలు పాల్పడిన భాజపా. ఎన్నికల కమిషన్లను మోదీ మనుషులు. ఫోన్ ట్యాపింగ్తో ప్రజలను కేసీఆర్ దోపిడీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఇదే తీరు. అధికారంలోకి వస్తే మహిళల ఖాతాలోకి ఏడాదికి 1,00,000, యువతికి ఏడాదిగా అప్రెంటిస్ 1,00,000 స్టైఫండ్. తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ. గ్యారంటీల అమలుపై చర్చకు రావాలి. రాహుల్ గాంధీ, కిషన్ రెడ్డి సవాల్. బీసీల గురించి మాట్లాడిన నైతిక కాంగ్రెస్కి లేదని ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతసేన అడ్డుకుంటుందని ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్గా సిబిఐ దర్యాప్తు చేసుకోండి. గవర్నర్కు భాజపా నేతల వినతి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ప్రకటించిన పార్టీ అధిష్టానం. 4 నెలల్లోనే రాష్ట్రంలో సాగు సంక్షోభం. సీఎం, పీఎం కలిసి తెలంగాణ గొంతు నొక్కుతున్నారు. సిరిసిల్ల రైతు దీక్షలో మంత్రి కేటీఆర్. దోపిడీ దొంగల్లా దోచుకున్నారు. కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. చర్లపల్లి కారాగారానికి పంపిస్తాను. నేను జానారెడ్డిలా కాదు, రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. అంతిమ విజయం మాదే. మోదీ దగ్గర ఈడీ, సిబిఐ సంపదే ఉంటే మా దగ్గర నిజాయితీ, ప్రజల ప్రేమ ఉన్నాయి. తుక్కుగూడ జనజాతర సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. చివరికి గెలిచేది నిజాయితీ, ప్రజల ప్రేమ మాత్రమే. బీజేపీ దేశాలు విద్వేషాలు నింపుతుంది, హింసను ప్రోత్సహిస్తుంది. చెప్పకూడదు తినిపిస్తా. సైలెంట్గా ఉన్నామని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరికాం. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. రైతులను ఆదుకునేదాకా ఉద్యమిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. వరికి బోనస్, పంట నష్ట పరిహారం చెల్లించాలి డిమాండ్. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్, మిగతా చోట్ల ఇతర నేతల దీక్షలు. టిఫిన్పై చర్చ. ఉల్లాసంగా ఉత్సాహంగా బీజేపీ టిఫిన్ భయంటలు. ఎక్కడెక్కడ పాల్గొన్న ముఖ్య నేతలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు. గ్యారెంటీలపై చర్చకు రాహుల్ సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. రాహుల్ అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆయారం గయారం. సంస్కృతి మార్చుకోవడం మంచిదే. కేటీఆర్. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ. స్కాములు, బలవంతపు వసూళ్లు, ట్యాపింగులు. పైసలు ఇచ్చుకోండి, దందా చేసుకోండి నినాదం. ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఎలక్టోరల్ బాండ్. తెలంగాణలో బీజేపీ బీ టీంను మట్టి కరిపించాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిపిస్తాం. గెలుపు మాదే. మేనిఫెస్టోలో విప్లవాత్మకం. దేశం ఒక చిత్రం మారిపోతుంది. చిన్న పిల్లాడు పిలిచినా తక్షణం తెలంగాణలో వాలిపోతా. ఇక్కడ ప్రజలతో నాది కుటుంబ ఆత్మీయ బంధం. జీవితాంతం మీ వెంటే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తుక్కుగూడ జనజాతర సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల. మేడ్ ఇన్ చైనాను మేడ్ ఇన్ తెలంగాణ వెనక్కి నెట్టాలని ఆకాంక్ష. చలపల్లి జైల్లో చెప్పకూడదు తినిపిస్తా. జైల్లోనే డబుల్ ఇల్లు కట్టిస్తా. ఏందంటే అది మాట్లాడితే ఊరుకోం. కేసీఆర్. మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రైవర్ కూడా మిగలదు. గతంలో మా ప్రభుత్వంలో 25 లక్షల ఇల్లు. మీరు ఎన్ని కట్టారు? గుజరాత్ మోడల్పై తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది. నమ్మో అంటే నమ్మించి మోసం.